సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవర పెడుతోంది. ఒక చిన్న పురుగు వల్ల ఇది వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ స్క్రబ్ టైఫస్ ఏంటి, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో ప్రస్తుతం జాయిన్ అయ్యారు ప్రముఖ వైద్యులు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారు. వారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. పాపారావు గారు, ఈ స్క్రబ్ టైఫస్ ఏంటి సార్? దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. స్క్రబ్ టైఫస్ అంటే ఇది ఒక టైఫస్ ఫీవర్స్ అనే ఒక ఎంటిటీ ఉంది. అందులో ఎపిడెమిక్ టైఫస్, ఎండమిక్ టైఫస్, అలాగే స్క్రబ్ టైఫస్ అనేది ఇది ఒక టైఫస్ ఫీవర్స్ అంటాం. ఇది ఒక ఓవరాల్ గా ఒక గ్రూప్ ఆఫ్ ఫీవర్స్. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది కాజ్డ్ బై ఏ రికెట్సియా బ్యాక్టీరియా. దాన్ని రికెట్సియల్ బ్యాక్టీరియా అంటాం. ఇందులో చాలా రకాల రికెట్సియా ఉంటాయి. అందులో మెయిన్ గా చుచ్చుగా ముషి ఓరియంటాలిస్ అనేది ఈ స్క్రబ్ టైఫస్ కాజ్ చేస్తుంది. మెయిన్ గా ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే, మనం పొదల్లో కానీ గడ్డిలో కానీ ఎక్కడైనా వెజిటేషన్స్ అంటాం, లేదా అడవుల్లో కానీ ఎక్కడైనా నడిచినప్పుడు అందులో చిన్న బగ్స్ ఉంటాయి. ఆ బగ్సే వాటినే చిపోటిల్స్ అంటారు, లేదా చిగ్గర్స్ అంటారు. ఆ చిన్న చిన్న రెడ్ బగ్స్ లాంటి దాన్ని చెర్రీ బగ్స్ అని కూడా అంటారు. ఈ బగ్స్ వల్లే మనకి ప్లేగ్ వ్యాధి కూడా సంక్రమించే అవకాశం ఉంది. అట్లాగే ఈ రికెట్సియల్ ఫీవర్స్ అనేవి పేర్ల ద్వారాను, ర్యాట్ ఫ్లీ అనేది ఒక ఇన్సెక్ట్ ఉంటుంది, అది ర్యాట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అట్లాంటి ర్యాట్ మూత్రం ద్వారాను ఈ టైఫస్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఈ చెర్రీ బగ్స్ ఆర్ మనం గడ్డిలో తిరిగినప్పుడు చిన్న చిన్న లార్వా బగ్స్ అని ఉంటాయి. అది మనుషుల్ని కొట్టినప్పుడు అక్కడ ఒక లోకల్ గా ఒక నల్లటి ఎస్కార్ అనేది ఉంటాం, ఒక నల్లటి మచ్చ లాంటిది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్కువగా నొప్పి ఉండదు, ఎక్కువగా చీమది కూడా పట్టదు, కానీ చుట్టూ ఎర్రగా ఉండి మధ్యలో ఈ బొమ్మలో చూపించినట్టుగా నల్లగా ఉంటుంది. దాన్నే ఎస్కార్ అంటాం. సో ఇది కుట్టిన తర్వాత 6 నుంచి 20 రోజుల్లో డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిమ్టమ్స్ ఏంటంటే ఫీవరు, తలనొప్పి, ఒక్కొక్కసారి డయేరియా రావచ్చు, దగ్గు, జ్వరం ఇవి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇవి సాధారణ సిమ్టమ్స్. మిగతా వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ ఈ ఫీవర్స్ లో ఎలా మొదలవుతుంది, ఇది కూడా అలాగే మొదలవుతుంది. అయితే ఈ ఎస్కార్ ఎక్కడైతే ఈ పురుగు కుట్టిందో ఆ కుట్టిన చోట నల్లటి మచ్చ ఉంటే అది ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది మనకి. సిమ్టమ్స్ వైరల్ మనం ఫీవర్స్ తో అనుకున్నట్టు పోల్చుకుంటే ఫీవర్ ఇదేమన్నా సాధారణంగా ప్రాణాంతకమా సార్? మిగతా వైరల్ ఫీవర్స్ తో పోల్చుకుంటే ఇదేమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది బ్యాక్టీరియల్. అయితే ఇది సరైన టైంలో గుర్తించకపోయినట్లయితే ఖచ్చితంగా ఇది ఆర్గాన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ఫీవర్ కానీ, దాన్ని ఎన్సెఫలైటిస్ అంటాము. అలాగే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మయోకార్డైటిస్ అంటాము. అలాగే లివరు, కిడ్నీస్ ఇలాగ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. సో ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు దానివల్ల సీరియస్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రాణాంతకంగా కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరైన టైంలో దీన్ని కనుక్కోవాలంటే మనకి దాని మీద ఒక అవగాహన ఉండాలి, దాని మీద ఒక సస్పెషన్ ఉండాలి. ఇది అవునా కాదా? మనం ఎప్పుడు ఎక్కువగా ఇది వైరల్ ఫీవరా, మలేరియానా, టైఫాయిడా, ఇంకొకటా చూస్తాం. ఈ టైఫస్ ఫీవర్స్ అనే దాన్ని కొంచెం వైద్య రంగంలో కూడా అంత దృష్టిలో పెట్టుకోరు ఎక్కువ మంది. ముఖ్యంగా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల వ్యవసాయదారుల్లో కానీ ఎవరైతే బయటికి వెళ్తారో, ఎవరైతే గడ్డిలో ఎక్కువ తిరుగుతారో వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటుకోదు, కేవలం ఈ బగ్స్ ద్వారానే అంటుకుంటుంది. సో దీని కాంప్లికేషన్స్ మనం అనుకున్నట్టు న్యూమోనియా, బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం, ఎన్సెఫలైటిస్, అట్లాగే మయోకార్డైటిస్, ఆర్గాన్ డ్యామేజ్ లైక్ లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా దాన్ని గుర్తించకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇది తీవ్రమైన
ప్రాణాంతకమైన డిసీజ్గా మారే ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకని సార్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కేసులు? ఇప్పుడు ఎక్కువ రావడానికి కారణం ఏంటి? 26 జిల్లాల్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి. ఈ టైంలో రావడానికి ఏంటి రీజన్? యూజువల్‌గా ఇవన్నీ కూడా పెరినియల్ డిసీజెస్ అండి. 24 అంటే 12 మంత్స్ కూడా ఉంటాయి. కానీ ఒక్కొక్క టైంలో ఎప్పుడైతే ఈ బగ్స్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయో, ఎట్లాగే డెంగ్యూ ఫీవర్ ఇయర్ మొత్తం ఉంటుంది. కానీ వర్షాలొచ్చి తగ్గినప్పుడు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది కూడాను ఆహ్, ఈ బగ్స్‌కి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాలొచ్చి తగ్గిన తర్వాత వెజిటేషన్ అది పెరిగి ఈ లార్వాస్ ఈ ఈ ఆహ్, ఈ బగ్స్ ఇవన్నీ దోమలు లాంటివి ఇవన్నీ కూడాను వెజిటేషన్స్‌లో పెరిగినప్పుడు, అప్పుడు నడిచినప్పుడు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇది కేవలం బగ్స్‌కి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు మనం అనుకోవచ్చు. సార్ దీన్ని ఇప్పుడు ఈ టైఫస్ అని చెప్పి వేగంగా గుర్తించే పరిస్థితి ఏంటి? చాలామందికి అవగాహన ఉండదు. జ్వరం వస్తే హాస్పిటల్‌కెళ్ళి అవునండి. వచ్చేస్తా ఉంటారు. దీన్ని కనిపెట్టడం ఎలా? మొదటిది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. టైఫస్ అయ్యే అవకాశం ఉందా? రెండోది ఈ ఎస్కార్ మనమైతే ఎక్కడైతే కుట్టిందో అక్కడ నల్లటి మచ్చ ఉంటే అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా నల్లటి శరీరం ఉన్నప్పుడు అది గుర్తించే అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని టెస్ట్‌లుంటాయి. ఈ టెస్ట్‌లు కొంచెం కాంప్లికేటెడ్ టెస్ట్‌లు. పీసీఆర్ టెస్ట్ అని, బ్లడ్ కల్చర్ టెస్టు ఇలాంటివున్నాయి. అట్లాగే 5-6 రోజులు అయిన తర్వాత సాధారణంగా మొదటి 3, 4 డేస్ చాలా మంది వెయిట్ జేస్తారు. 5, 6 రోజులు అయిన తర్వాత యాంటీబాడీ టెస్ట్‌లనుంటాయి. ఈ యాంటీబాడీ టెస్ట్‌లో ఇది రైజింగ్ టైటర్ గనక ఉంటే ఇది గుర్తించే అవకాశం, ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎలైజా టెస్ట్ అని ఒకటుంటుంది. ఇది కూడా యాంటీబాడీని గుర్తించే టెస్టే. ఈ ఎలైజా టెస్ట్ చాలా సెన్సిటివ్ టెస్ట్. ఇది చేసినట్లయితే దీన్ని ఈజీగా గుర్తించొచ్చు. అయితే కొన్ని బెడ్ సైడ్ కిట్స్ గాని, త్వరగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని కిట్స్ ఉన్నాయి. అవి ఎక్కువగా అందుబాటులో లేవు. అది ఉన్నట్లయితే పిల్లల్లో దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది సార్? ఎక్కువ ఉంటుందా? పిల్లల్లో కూడా ఎందుకంటే ముఖ్యంగా గడ్డిలో ఆడుకుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా న్యూమోనియా గాని, లేదా హార్ట్, బ్రెయిన్ గాని, లేదా లివర్ గాని ఇట్లాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ముఖ్యంగా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువుంటుంది. సేఫ్టీ డిసీజ్‌ని తట్టుకునే శక్తి కొంచెం నారోగా ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలలోపు పిల్లల్లో ఇది తీవ్రమైన వ్యాధిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో గుర్తించడం అనేది ముఖ్యమైనది అన్నిటికంటే. వయోవృద్ధుల్లో కూడా 65 సంవత్సరాల తర్వాత ఇది ఎక్కువగా తీవ్రంగా అయ్యి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటుంది. ముఖ్యంగా షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ తీవ్రమైన వ్యాధిగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఓకే. సార్ మీ యాహ్! అనుభవంలో ఈ స్క్రబ్ టైఫస్ వల్ల చాలా క్రిటికల్ కండిషన్ అయిపోయి మరణించినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా సార్? కండిషన్ అయ్యి మరణించే పరిస్థితుల్లో సార్లు వస్తూ ఉంటారండి. సో, ఎందుకంటే మేము వర్క్ చేసేది ఒక టెర్షియరీ రిఫరల్ హాస్పిటల్ కాబట్టి, ఇట్లాంటి చాలా సీరియస్‌గా ఉన్న కేసులు చాలా వచ్చినాయి. ఇవి వెంటిలేటర్ మీదకెళ్ళటం, మెల్లిగా మేము దాన్ని గుర్తించి ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన తర్వాత స్లోగా అవి ఎందుకనంటే గుర్తించడం అనేది ముఖ్యం. దానికి సరైన యాంటీబయోటిక్స్ అవి కూడా చాలా తేలిగ్గానే దొరుకుతాయి. ఇవన్నీ సరైన టైంలో ఇచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది గానీ, ఒక 3-5 డేస్‌లో రోగి రివర్స్ అయ్యి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. అయితే మరణాలు జరగటం అనేది చాలా చాలా అరుదు. మేము యూజువల్‌గా ఇలాంటివన్నీ సాధ్యమైనంత త్వరగా గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ థాంక్ ఇచ్చారు. యాహ్! అది ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్క్రబ్ టైఫస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమై టెస్టులు కూడా చేస్తుంది. టెస్టుల కిట్ల సంఖ్య కూడా పెంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరోవైపు అది సాధారణ జ్వరమా? లేకపోతే ఇతర వైరల్ ఫీవర్సా? ఈ స్క్రబ్ టైఫసా? అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్లు కూడా అందుకు తగ్గట్టుగా వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.